నమస్కారం. ఈరోజు మనం కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం. ఈ కైలాస పర్వతం ప్రెజెంట్ ఎక్కడుందంటే టిబెట్‌లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల ముందు మన ఇండియాలోనే ఉండే. కాకపోతే మన భూభాగాన్ని ఆక్రమించిరనమాట చైనా వాళ్ళు. అందువలన చైనాకెళ్ళిపోయింది కైలాస పర్వతం. ఈ కైలాస పర్వతం చాలా పెద్ద మిస్టరీ. ఎందుకంటే కైలాస పర్వతం ఎత్తు 6,600 మీటర్లు. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,800 మీటర్లు. మౌంట్ ఎవరెస్ట్ పైనకి చాలామంది ఎక్కిరు. వందల సంఖ్యలో ఎక్కిరు. కానీ కైలాస పర్వతం పైనకి ఒక్కడే ఎక్కిరు. ఒక్కరే. అట్లెందుకు? అది అది మౌంట్ ఎవరెస్ట్ ఏమో 8,800 మీటర్లు. కైలాస పర్వతం 6,600 మీటర్లు. ఈ రెండిటితోటి పోల్చుకుంటే మౌంట్ ఎవరెస్టే పెద్దది. కానీ అక్కడ చాలామంది ఎక్కిరు. ఇక్కడ ఎక్కుతలేరు. ఆ ఎక్కినతను గూడా చాలా తపస్సు జేసి అసలు చాలా భక్తితోటి ఎక్కిండంట. అప్పుడు అంటే హిస్టరీ వేరోళ్ళు చెప్పిన దాని ప్రకారం. ప్రెజెంటు అట్లాంటి భక్తి లేదు. చెప్పినా కూడా నమ్మకుండు. ఉంది అని చెప్తే కూడా నమ్మకుండు మీరు. అయితే అసలు ఈ మిస్టరీ ఏంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఎక్కుదామని ప్రయత్నించరు కైలాస పర్వతం పైనకి. కానీ ఎక్కలేరు. ఎందుకు ఎక్కలేరంటే ఆహ్, ఎక్కుతుంటే కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రావడం, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం, వాళ్ళు పోదాం అనుకున్నా గూడా కాలు ముంగటికి జరగకపోవడం, కొంతమందికి ఆక్సిజన్ అందకపోవడం, ఇట్లాంటివి చాలా జరిగినాయన్నమాట. అందువల్ల ఎవ్వరు ఎక్కలేరు. ఆహ్, సగం ఎక్కినంక గూడా మస్తు మంది కిందికొచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక రష్యా అతను ఎక్కుదామని ప్రయత్నించిండంట. అయితే ఆయన ఎక్కుదామని ప్రయత్నించినప్పుడు ఆయన యంగ్ ఉండే అంట. యంగ్ ఉన్నప్పుడే ఎక్కుదాం అనుకోని ప్రయత్నించిండంట. ఆయన ఎక్కుతుంటే ఆయన అంటే నల్లగుంటాయి గదా ఎంటికలు. నల్లగున్న ఎంటికలు కొన్ని రోజుల్లోనే అంటే మినిమమ్ మనకంటే మన ఎంటికలు ఒక కటింగ్ జేపిచ్చుకుంటే నెల రోజుల తర్వాత మనం కటింగ్ జేపిచ్చుకుంటాం. కొంతమంది 2 నెలల తర్వాత కటింగ్ జేపిచ్చుకుంటారు. అయితే ఆయన ఒక 2, 3 రోజులలోనే మళ్ళా మొత్తం పెరిగిపోయినాయంట ఆయనకు. నెయిల్స్ ఉంటాయి గదా! గోర్లు. అవి గూడా చాలా జల్దీ పెరిగినాయంట. ఆయన అంటే ఆయన యంగుండు ప్రెజెంట్. ఆయన ఎక్కుదాం అనుకున్నప్పుడు. చర్మం మొత్తం ముడతలొచ్చిందంట. అంటే మనం ముసలి వాళ్ళం అయితుంటాం గదా! ఆ టైంలో ఎట్లా అయితుంటామో అట్లా అయితుందంట ఆయనకు. దానివల్ల ఆయన కిందకొచ్చేసిండంట. ఇంకో ఆయన ఎక్కుదాం అనుకోని సగం వరకు ఎక్కిండంట. సగం వరకు ఎక్కిన తర్వాత గుండె ఒక రేంజ్ స్పీడ్‌లో కొట్టుకుంటున్నదంట అది. అది గుండె ఆయన మనసులో ఏమంటుందంటే, "నువ్వు కిందికి దిగు" అని అంటుందంట. అంటే నా సొంత మాటలు గావివి. రీసెర్చ్ చేస్తే ఇవి తెలిసిన విషయాలనమాట. అంటే అట్లా మొత్తము అట్లా గుండె స్పీడ్ కొట్టుకున్నాక ఆయన కిందికి దిగిండంట. కిందికి దిగినంత వరకు అదే స్పీడ్‌లో కొట్టుకుందంట. కిందికి దిగినంక ఆగిపోయిందంట. అంటే ఎన్నో మిస్టరీలనమాట. కొంతమందికి ఎక్కుదాం అనుకునే టైంలో ఆడికి పోంగానే నీళ్ళు మొత్తం ఖరాబ్ కావడం గానీ, ఫుడ్డు కిందికి జారిపోవడం గానీ, కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయ్యడం గానీ, ఇట్లా ఎన్నో కారణాల వల్ల అన్నమాట. చెప్పినా ఒక్కతను ఎక్కిండని. ఇంకా ఎవ్వరు గూడా ఎక్కలేరు. అదే మౌంట్ ఎవరెస్ట్ అయితే చాలా మంది ఎక్కిర్రు. వందల సంఖ్యలో ఎక్కిర్రు. అయితే ఇది ఇంతవరకు. నెక్స్ట్ ఏందంటే చైనా మీకు తెలుసుగా చైనా ఏదన్నా ఒకటి అంటే ఇది కాదంటే వాళ్ళు మేము అయితది అని చూపెడతామని వాళ్ళు అనుకుంటారనమాట. అయితే చైనా వాళ్ళు ఏం చేసిర్రంటే ఒక హెలికాప్టర్ ఉంటది గదా! మంచి టెక్నాలజీ దానికి జోడించి ఆ హెలికాప్టర్‌ని మేము ఈ మిస్టరీ తెలుసుకుంటాం. పైనేముంది మేము హిస్టరీ ఇప్పుడు కంపల్సరీ తెలుసుకోవాలి. ప్రపంచానికి మేము చెప్పాలి. ఎవరు ఎక్కలేనిది మేము ఎక్కుతున్నాం. మేము దాని గురించి చెప్తామని వాళ్ళు ఒక హెలికాప్టర్‌లో ఒక 5, 6 మంది సైంటిస్టులు కలిసి వెళ్ళిరనమాట. 5, 6 మంది సైంటిస్టులు వెళ్ళి అసలు పైన ఏముంది అని తెలుసుకుందాం అనుకుర్రు. అయితే సగం దూరం వెళ్ళిర్రు. సగం దూరం వెళ్ళిన తర్వాత హెలికాప్టర్ మొత్తం అన్నమాట వాళ్ళకి. అయినా గూడా వాళ్ళు మీదికెళ్దాం అనుకోరు. మీదికెళ్దాం అనుకుంటే హెలికాప్టర్ మొత్తం కంట్రోల్ తప్పిపోతుంది. ఇగ వాళ్ళు ఏమనుకుర్రు అంటే బతుకుంటే ఎట్లన్నా అయితది ముంగట తెలుసుకుందాం అనేసి కిందికొచ్చేసిర్రు. కిందికొచ్చిన తర్వాత హెలికాప్టర్ మళ్ళా మామూలయిపోయింది. ఏంది అంతసేపు ఆడ అట్లెందుకుంది? ఈడ ఇట్లెందుకయింది? వాళ్ళు గూడా చాలా విధాలుగా ప్రయత్నించిర్రు. కానీ అది సెట్ కాలే. దాని తర్వాత నాసా మనకిప్పుడు ఇస్రో ఎట్లనో వాళ్ళకి నాసా అనమాట. నాసా అంటే మొత్తం అంతరిక్షంలో వాళ్ళు పరిశోధన చేస్తారనమాట. నాసా వాళ్ళు కొన్ని రోజులు
ప్రయత్నించి శాటిలైట్స్ ద్వారా వాళ్ళు ఫొటోస్ తీసిర్రు. వాళ్ళు ఫొటోస్ తీసి చెప్పింది ఏంటంటే, సేమ్ అక్కడ శివుడు ఎట్లయితే ఉంటాడో ఇప్పుడు మనం చూస్తాం కదా ఫోటోలలో, అదే ఆకారంలో ధ్యానం చేస్తున్నట్టు ఉంది. అయితే వాళ్ళు క్లియర్‌గా చెప్పలేరు. శివుడా మరి అది ఇంకెవరన్నానా క్లియర్‌గా చెప్పలేరు. కాకపోతే శివుడు లాగానే ఉంది ధ్యానం చేస్తున్నట్టు అని వాళ్ళు చెప్పిరనమాట. అయితే ఇంకోటేందంటే మిస్టరీ ఏందంటే, కొంతమందికి ఎక్కుతుంటే గంటలు కొడితే సప్పుడు ఎట్లొస్తదో అట్లా, కొంతమందికి డమరుకం ఎట్లా కొడితే సప్పుడు అట్లొస్తది. అట్లా వాళ్ళు అవి అన్నీ ఇన్నారనమాట. ఇంకొందరేమో లోపల కొంతమంది ఇట్లా నాట్యం చేస్తుంటారు కదా! నాట్యం చేస్తున్నట్టు సప్పుడు ఎట్లొస్తదో అట్లొస్తుంది అని చాలామంది భయపడి కిందికి దిగిరనమాట. అయితే ఇదంతా మిస్టరీ. ఇంకోటేందంటే అక్కడ పక్కకు 2 సరస్సులుంటాయనమాట. ఒకటి ఒక ఒక సరస్సేమో మంచి సరస్సనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే. ఇంకో సరస్సు అది మంచిది గాదు. ఈ సరస్సేందంటే ఒక సరస్సుల అక్కడ అంతగానము కూల్‌గా అంటే -డిగ్రీలలో ఉంటదిగా అక్కడ. అయినా గూడా అక్కడ నీరు గడ్డ కట్టదు. అందులో ఉప్పు శాతం గూడా ఉండదంట. చాలా ప్రాణులు గూడా అక్కడ బతుకుతాయంట. అయితే ఇంకో సరస్సు అది మంచి సరస్సు కాదనమాట అది. అది అక్కడ మొత్తం పూర్తిగా ఉప్పుతోటి నిండి ఉంటదనమాట. అంటే ఉప్పు నీళ్ళు అంటాంగా దానిలాగా అందులో ఒక ప్రాణి కూడా బతకదు. ఇంకోటేందంటే రావణాసురుడు శివుని దగ్గరికి పోయి మొక్కుదాం అనుకున్నప్పుడు ఫస్టు ఈ ఉప్పు నీళ్ళతోటి అంటే మంచిది కాని సరస్సు అందులో దిగిండంట. అందువలన అట్లా అయిందా? దానికంటే ముందే అది అట్లా ఉందా అనేది తెలవదు దాని గురించి ఇప్పటివరకి. అయితే అది కొంచెం డేంజర్ అని చెప్తుర్రు అనమాట మన పెద్దలు. దాన్ని ధ్యానం చేసుకొని శివున్ని ప్రత్యక్ష శి దాంట్లో స్నానం చేసుకొని ధ్యానం చేసి శివున్ని ప్రత్యక్షం చేసుకుండు అని అంటారనమాట. అయితే ఇది రావణుని కథ. ఇంకోటేందంటే ఇప్పటివరకు ఉన్న మిస్టరీ ఇవన్నీ చెప్పినా కదా! ఇవన్నీ చెప్పిన దాంట్లో చాలా వరకు కల్పితాలే. అంటే ఎవరో చెప్తే ఇన్నయే. సాక్ష్యాలు దేనికి గూడా లేవనమాట. సాక్ష్యాలు దేనికి గూడా లేవు. ఒక నేనిప్పుడు చెప్పిన దాంట్లో ఒక 30% వరకు సాక్ష్యాలున్నాయి. దానికంటే ఎక్కువ సాక్ష్యాలు లేవనమాట. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏందంటే, అది అంత పెద్దగున్న దాన్ని ఎక్కడం ఏంది? ఇంత చిన్నగున్న దీన్ని ఎక్కలేకపోవడం ఏందంటే, అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే, ఇక్కడ శివుడే ప్రత్యక్షంగా ఇక్కడనే ఉండు. మన మానవులు ఎక్కడైతే పోరో అక్కడనే శివుడు ఉంటాడు అని వాళ్ళు చెప్తుర్రనమాట. మన మానవులు పోతే తెలుసు కదా మనోళ్ళది ఎట్లుంటదో. ఏడ పోయినా చిన్నగా ఏదన్నా చూసిరనుకో అందరూ ఆడికి పోతారు. ఆడు ఒక్కటుంటే దానికి ఇంత చేస్తారు. అంటే దేవుణ్ణి మొక్కాలి, ఖచ్చితంగా దేవుణ్ణి మొక్కాలి. కాకపోతే కల్పితాలు చేయొద్దు ఆడ. దేవుణ్ణి మొక్కమని చెప్పాలి గానీ, కానీ అది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది ఇవన్నీ చెప్పొద్దు. అంటే నిజానికి దేవుణ్ణి భక్తితోటి శాస్త్రం ప్రకారం మొక్కాలి. శాస్త్రం ప్రకారం మొక్కకుండా మనోళ్ళు ఎట్లుంటాయంటే మొత్తం మూఢనమ్మకాలు. నేను చెప్ నేను చెప్పేది నేను చెప్దాం అనుకున్నది కూడా ఇదే. మూఢనమ్మకాలు ఎక్కువుంటాయి. మరి దానివల్లనే శివుడు అట్లా చేసుకుండు ఆడబోయిండు. ఏది కూడా శివుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళని ఆడికి రానియకపోవడమే కరెక్ట్. ఎందుకంటే మొత్తం ఆడికి కూడా ట్రావెల్స్ కట్టేస్తారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎక్కాలని ప్రయత్నించవద్దు కానీ దూరంకేంచి ఆ కైలాస పర్వతాన్ని దర్శనం చేసుకోవాలని కోరుకుందాం మనం. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఏమైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. ఓం నమ శివాయ. జై భారత్, జై హింద్. హర హర మహాదేవ, శంభో శంకర్. మంబోలా శంకర భగవానికి జై.